ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 441ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు, 21 హోల్ స్క్వేర్ రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ రూట్స్ అనేది రూట్ వేసేద్దాం. డివైడెడ్ బై 21 ప్లస్ 484ని ఏ రకంగా రాసుకోవచ్చు, 22 హోల్ స్క్వేర్ కింద రాసుకోవద్దు, రూట్ కూడా వేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 1 × x కింద అలా రాసేసుకుంటాం. స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతుంది, స్క్వేర్కి రూట్కి కట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు 21 డివైడెడ్ బై 21 రాసేసుకుందాం. ప్లస్ ఇక్కడ 22 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 × x రాసేసుకుందాం. ఓకే, 21 డివైడెడ్ బై 21 అంటే ఎంత, 1 కదా, ప్లస్ 22 యాడ్ చేస్తే ఎంత మనకి ఎప్పుడు వస్తుంది, 23 అనేది రావడం జరుగుతుంది. ఇది ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ అనేది 23 అనేది రావడం మనకి జరిగింది. ఓకే, లెఫ్ట్ సైడ్ 23 వచ్చింది కాబట్టి మనకి రైట్ సైడ్ కూడా కంపల్సరీగా 23 రావాలి కదా. ఇక్కడ 1 × x ఇచ్చాడు, ఆ x ప్లేస్లో మనం 23 రావాలంటే 1తో మల్టిప్లై చేస్తే కదా మనకి 23 వస్తుంది. కాబట్టి రైట్ సైడ్ కూడా 23 వచ్చింది, అంటే ఆ లెఫ్ట్ సైడ్ 23 వచ్చింది, రైట్ సైడ్ 23 వచ్చింది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్కి కరెక్ట్ ఆన్సర్ అనేది 23 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి 15.73, 13.25, 16.73 ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటే 15.73, నెక్స్ట్ 13.25, 16.23 మనం యాడ్ చేస్తే ఎంత, 5 3 1 1 7 9 17, నెక్స్ట్ 7 30 15, నెక్స్ట్ 4 అంటే 45.71 వచ్చింది 3 యాడ్ చేస్తే. నెక్స్ట్ మైనస్ ఇచ్చాడు కాబట్టి మనం ఎంత, 45.71లో 28.64ని మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 11లో 4 చేస్తే 7. ఓకే, నెక్స్ట్ 6లో 6 0.2, నెక్స్ట్ ఇక్కడ ఎంత, 15లో 8 తీస్తే 7, నెక్స్ట్ 3లో 2 చేస్తే 1, అంటే 17.07 అనేది మనకి లెఫ్ట్ సైడ్ అనేది రావడం జరిగింది. రైట్ సైడ్ కూడా సేమ్ 17.07 రావాలి కదా. అంటే ఇక్కడ 3 × ఇచ్చాడు, అంటే 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 17.07 వస్తుందంటే 5.269 ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది కాబట్టి ఆ ఆప్షన్స్తో మనం మల్టిప్లై చేస్తే 9 3 27, 6 3 18, 5 3 15 మొత్తం కూడా మనం ఇప్పుడు యాడ్ చేస్తే 7 0, నెక్స్ట్ 7 17, అంటే ఇక్కడ 2 పాయింట్ల తర్వాత 0 పెట్టినది, 2 నెంబర్లతో పాయింట్ పెట్టాం కాబట్టి 17.07 రైట్ సైడ్ అనేది రావడం జరిగింది. అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి దేంతో మనం మల్టిప్లై చేస్తే 17.07 వచ్చింది, 5.69తో మనం మల్టిప్లై చేస్తే కదా మనకి ఇది రావడం జరిగింది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనం 5.69 ఎక్కడుంది, ఆ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 468 డివైడెడ్ బై 3/4, 16/15 -2/3 ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బాడ్మాస్ రూల్కి ఫాలో అవ్వాలండి. నెక్స్ట్ 3 5 0 4 4 0 చేసుకుంటే 468 డివైడెడ్ బై ఇక్కడ 4/5 -2/3 వేసేసుకుంటాం, బ్రాకెట్స్ పెట్టేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 5కి 3కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది, 15 రావడం జరుగుతుంది. ఓకే, 5 3 15, నెక్స్ట్ 3 4 12 వస్తుంది. ఓకే, 12 మైనస్ 3 5 5 2 10. ఓకే, ఇప్పుడు మనం 20లో అదే 12 10 తీస్తే మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది, 2/15 అని రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 468 డివైడెడ్ బై 2/15 కింద రాసేసుకుందాం. మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఈ డివైడెడ్ బై పోయి మనకి ఇంటూ చేయాలనుకుంటే ఇచ్చిన పక్కన 2/15 అనేది మనకి 15/2 అవుతుంది, ఉల్టా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం కట్ చేసుకుంటే 2 2 2 3 2 4 అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు 234 ఇంటూ 15 చేద్దాం. ఓకే, ఎంత, 234 ఇంటూ 15 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 5 4 22, 5 3 15, 2 17, 1 5 2 10, 1 11 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2 ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 1 5 మొత్తం 3. ఓకే, అంటే 3510 అనేది మనకి రావడం జరిగింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 3510 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే √20.25 మనం ఏ రకంగా రాసుకుంటామంటే 4.5 హోల్ స్క్వేర్ నెక్స్ట్ రూట్ యథావిధిగా వేసుకుందాం.
నెక్స్ట్ 75.69ని మనం ఏ విధంగా రాసేసుకుంటామంటే 8.7 హోల్ స్క్వేర్ చేసి రూట్ని పెట్టేసుకుంటాం ప్లస్ 8.7. ఓకే, స్క్వేర్కి రూట్కి ఆల్రెడీ కట్ అయిపోతుందని మనకు తెలుసు. ఇప్పుడు ఎంత వస్తుంది 4.5 ప్లస్ 8.7 ప్లస్ 8.7 ఈ 3 కూడా మనం యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, ఎంత 4.5 8.7 8.7. ఓకే, 7 7 14 14 5 19 1 18 16 17 నెక్స్ట్ 4 21 అంటే మనకి 21.1 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.